వెల్కమ్ బ్యాక్ టు రావ్ సన్ ఫిలిమ్స్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాము. బట్ బిఫోర్ దాట్ యూ హ్యావ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ దెన్ కమ్ బ్యాక్ అండ్ వాచ్ ద మూవీ రివ్యూ. సంగీతం శ్రీనివాసరావు గారు చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంటల్ మూవీ తోటి మన ముందుకు వచ్చారు. అండ్ దట్ ఎక్స్పెరిమెంట్ ఇస్ 100% సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్. అండ్ ఆల్సో సమ్వేర్ తెలుగు ఆడియన్స్ హ్యాస్ ఫెయిల్డ్ టు ఎంకరేజ్ దీస్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ అనిపించింది. అందుకని మేబీ డైరెక్టర్స్ కూడా దేవ్ టేకన్ అ స్టెప్ బ్యాక్ టు స్టార్ట్ డూయింగ్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్. బట్ దిస్ మూవీ చాలా ఎక్స్పెరిమెంటల్. సినిమా అంతా పాటలతోటే ఉంటుంది అని చాలా మందికి చాలా డౌట్స్ వచ్చాయి కూడా, ఇంక్లూడింగ్ మీ, దట్ సినిమాలో మాటలు లేకుండా పాటలే ఉంటే అంటే అది ఎంత డిఫికల్ట్ ఇంకా ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి టు పుల్ ఆఫ్ సంథింగ్ లైక్ దట్ అన్న క్వశ్చన్స్ నాకు చాలా అనిపించాయి. బట్ ఈ రోజు ఫస్ట్ డే మార్నింగ్ షో సినిమా చూసి వచ్చిన తర్వాత ఐ కెన్ సో హ్యాపీలీ సే దట్ ఆ ఎక్స్పెరిమెంట్ 100% సక్సెస్ఫుల్ అయింది అని. చాలా బాగుంది సినిమా. సినిమా మధ్యలో దెర్ ఇస్ అ స్మాల్ డిప్ అన్నట్టు అనిపించింది, బట్ ఇట్ రియలీ డజంట్ మ్యాటర్. ఓవరాల్ మూవీ చూస్తే ఒక మంచి ఎమోషన్ క్యారీ చేశారు. ఐ మీన్ అఫ్ కోర్స్ సంగీతం శ్రీనివాసరావు గారు ఆయన ఎక్స్పీరియన్స్ తోటి, ఆయన వే ఆఫ్ లుకింగ్ అట్ సినిమా, ద లెన్స్ త్రూ విచ్ హీ లుక్స్ అట్ సినిమా ఇస్ ఎక్సెప్షనల్. అది అందరికీ తెలిసిన విషయమే. అండ్ హియర్ ఐ ఆమ్ టెల్లింగ్ యూ దట్ ద మూవీ ఈజ్ అ బ్యూటిఫుల్ మూవీ. కొన్ని సినిమా చూసాక అనిపిస్తుంది కదా, అరే చాలా బాగా అనిపించింది, మజా వచ్చింది సినిమా చూసిన తర్వాత, ఎంత హాయిగా ఉందో అని. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దట్ కైండ్ ఆఫ్ అ మూవీ అనిపించింది. అండ్ కమింగ్ టు ద కాస్ట్ ఆఫ్ ద మూవీ, శాలిని కొండపూడి, అహిల్య, వంశీ is there, Ayan is there, and నా favorite, I don't know if I'm being biased, but my favorite of all in the movie is మన అహిల్యాస్ portion. తను throughout the cinema ఉంటుంది, one of the main leads. అంటే అందరికి చాలా బ్యూటిఫుల్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ అహిల్యాస్ పర్ఫార్మెన్స్ I did not expect at all. So she started off as a Instagrammer అనమాట. తన జర్నీ ఇనిషియల్ గా ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ పెడుతూ ఉండేది అబౌట్ డిఫరెంట్ యాక్సెంట్స్, అమెరికన్ యాక్సెంట్, బ్రిటిష్ యాక్సెంట్, ఫ్రెంచ్ యాక్సెంట్, ఇట్లా డిఫరెంట్ యాక్సెంట్స్ చేస్తూ అట్ ద కంఫర్ట్ ఆఫ్ హర్ హోమ్ ఇంట్లో వీడియోస్ చేసి పెట్టేది. అలా తనకి రికగ్నిషన్ వచ్చి ఒక హిందీ సినిమా తీసి, అండ్ ఐ థింక్ తెలుగులో ఇదే తన ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటాను. షీ డిడ్ సచ్ అన్ ఇంక్రెడిబుల్ జాబ్. ఎంత ఎక్స్ప్రెసివ్గా అన్ని ఎక్స్ప్రెషన్స్ తనకి ఇచ్చిన రోల్లో చాలా బ్యూటిఫుల్గా పలికించిందని అనిపించింది. అండ్ షీ డబ్ ఫర్ హర్ సెల్ఫ్ ఆల్సో ఇన్ ద మూవీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది గీతం పాటలతోటే ఉంటుంది కాబట్టి పాటలకి కూడా తన వాయిస్ ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిందని నాకు అనిపించింది. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ వీ హ్యావ్ శాలిని కొండపూడి, అయాన్ ఆల్సో ద మెయిన్ male lead of the film. They all did such a fantastic job. శాలిని కొండపూడి, I've seen her also ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో, శుభం వాటిల్లో. సో ఐ న్యూ ఎలా ఉంటుంది తన పర్ఫార్మెన్స్ అని. షీ డెలివర్డ్ హర్ బెస్ట్. కానీ అహిల్య కేమ్ సచ్ అవుట్ ఆఫ్ ద పిక్చర్ ఫర్ మీ దట్ ఐ వాజ్ జస్ట్ సో గుడ్, ఎంత బాగుంది అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఓవరాల్ ఆల్సో ఎవ్రీ వన్స్ పర్ఫార్మెన్స్ వాజ్ సో ఆన్ పాయింట్. చిన్న పిల్లల క్యారెక్టర్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట సినిమాలో. అసలు చిన్నపిల్లలు ఇంత మెచారిటీతో ఎట్లా యాక్ట్ చేస్తున్నారని అనిపించింది నాకు. ఇట్ వాస్ దట్ బ్యూటిఫుల్. లెట్స్ టాక్ అబౌట్ రాక్ స్టార్ డిఎస్పి, ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం. అండ్ అన్ని సినిమాలకి మ్యూజిక్ ఇవ్వడం ఒక ఎత్తు, ఇలాంటి ఒక సినిమాకి అంటే సినిమా మొత్తం పాటలతోటే ఉంటుంది అన్నప్పుడు దానికి మ్యూజిక్ ఇవ్వడం ఒక ఎత్తు అని నాకు అనిపించింది. అండ్ మన ప్రీ రిలీజ్ లో కూడా సంగీతం శ్రీనివాసరావు గారు చెప్పారు, దేవిశ్రీ ప్రసాద్ కాకుండా ఇంకెవరు చేయగలరు అని. ఎగ్జాక్ట్లీ ఐ ఫెల్ట్ ద సేమ్. అంటే ఎంత బ్యూటిఫుల్ గా, బికాస్ కొన్ని ఎమోషన్స్ మాటల్లోనే పలుకుతాయి అని అనిపిస్తుంది. పాటలు అంటే లైక్ మనకు పల్లవి చరణాలు అలాంటి పాటలు కావు కదా, మాటలే పాటల్లాగా ఉన్నాయి సినిమాలో. సో ఇలాంటప్పుడు ఎలా అనిపిస్తుందా అని అనుకున్నాను, కానీ ఆల్ ద ఎమోషన్స్ సో బ్యూటిఫుల్. ఆ పాటల రూపంలో ఎలా అయితే వ్యక్తపరిచారో అవుట్ స్టాండింగ్. నేను మా ఫ్రెండ్ తోటి సినిమా చూసినప్పుడు అదే అన్నాను అనమాట, రాక్ స్టార్ డిఎస్పి ఈజ్ అ రాక్ స్టార్ ఫర్ అన్ అబ్సల్యూట్ రీజన్ అని. హీ కిల్డ్ ఇట్. అండ్ సినిమా అంతా ఒక ఎత్తు, క్లైమాక్స్లో మాత్రం గుండెలు పిండేసాయి అని అనిపించింది. వెరీ బ్యూటిఫుల్ క్లైమాక్స్. ఒక మంచి ఎమోషన్ క్యారీ అయింది ఆ క్లైమాక్స్లో. అండ్ ఆల్సో దెర్ ఈస్ అ సేయింగ్ దట్ సినిమా అంతా ఎలా ఉన్నా క్లైమాక్స్ బాగుంటే మనకు సినిమా నచ్చేస్తుంది. కానీ ఇక్కడ సినిమా అంతా కూడా బాగుంది, కానీ క్లైమాక్స్ వల్ల ఇంకా ఎలివేట్ అయ్యి ఒక మంచి ఫీలింగ్ అనమాట సినిమా అయిపోయేటప్పటికి. అరే బాగుంది కదా. దానికి ఐ డోంట్ వాంట్ గివ్ మచ్ స్పాయిలర్, బట్ దెర్ ఈస్ అ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఫర్ ద మూవీ. ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ వల్ల మనకు క్లైమాక్స్ ఇంకా బాగా అనిపిస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఒక స్టోరీ జరుగుతుంది అనమాట. ఐ కాంట్ రివీల్ టూ మచ్, స్పాయిలర్ ఇచ్చేసినట్టు అవుతుంది. బట్ ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ హీరోకి సంబంధించిన వాళ్ళకి జరిగే స్టోరీ అనమాట.
అండ్ తనకి అప్పుడే తెలుస్తుంది ఆ స్టోరీ తెలుసుకున్న తర్వాత ఎలాంటి చేంజెస్ వస్తాయి మూవీలో, అండ్ దాంతో హీరో ఇంకా చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళందరూ ఎలా యాక్ట్ చేస్తారు టు హెల్ప్ ద విలేజెస్ కమ్ అవుట్ ఆఫ్ అ సిచ్యువేషన్. ఇది ప్లాట్ ఆఫ్ ద మూవీ. అండ్ అందులోంచి వాళ్ళు ఎలా బయటకు వస్తారు, అందులో ఎన్ని భావాలు పలుకుతాయి, ఎంత ఎమోషన్ ఉంటుంది, ఒక ఊరంటే అందరు ఎంత కలిసికట్టుగా ఉంటారు అట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ అన్నది చాలా బ్యూటిఫుల్ గా అన్ఫోల్డ్ అయ్యింది. అండ్ సంథింగ్ దట్ ఐ అబ్సల్యూట్లీ లవ్ అబౌట్ ద మూవీ, నాకు ఇన్ జనరల్ గానే సినిమాలు కొంచెం తక్కువ డ్యూరేషన్ ఉంటే చాలా బాగా అనిపిస్తాయి. అంటే ఏదో సాగదీసి కంటే కరెక్ట్ టైంకి ఇలా ఎండ్ అయిపోతే ఎంత బాగుంది కదా నాకు ఫీలింగ్ వస్తుందని. ఈ సినిమా రన్ టైమ్ ఇస్ 2 hours 17 minutes అండ్ ఆ 2 hours 17 minutes దే డిడ్ ప్రాపర్ జస్టిస్. ఇంకా ఎక్కువ ఉంటే సినిమా కొంచెం లాగ్ ఉందేమో అని అనిపించేదేమో, బట్ దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ రన్ టైమ్ అనిపించింది ఫర్ దిస్ మూవీ. అండ్ వంశీ ఉన్నారు సినిమాలో, సూపర్. అంటే కొంచెం సేపు ఉన్నా కూడా తను స్క్రీన్ మీద కనిపించినంత సేపు ఫుల్ నవ్వుకొని ఫుల్ ఎంటర్టైన్ అవుతాము. సో అ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ వంశీది కూడా. అంటే అసలు సంగీతం శ్రీనివాసరావు గారు అండ్ ద ఎంటైర్ టీమ్ దే పుట్ సో మచ్ ఎఫర్ట్ ఇన్ టు బ్రింగింగ్ దిస్ మూవీ అలైవ్. అండ్ ఆ విషయంలో మాత్రం 100% సక్సెస్ అయ్యారని నాకు అనిపించింది. ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ద మూవీకి ప్రతి ఒక్కళ్ళకి క్రెడిట్ వెళ్తుంది. అండ్ నాకు ఇంకొకటి ఏం బాగా అనిపించింది అంటే సినిమాలో ఒక్క పర్సన్కే ఇట్లా ఫుల్ ఫోకస్ ఇచ్చేసి మిగతా వాళ్ళని కొంచెం తక్కువ లైట్లో పెట్టినట్టు అసలు అనిపించలేదు. ఎవ్రీబడి హ్యాడ్ సచ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అని నాకు అనిపించింది. కొంచెం సేపే ఉన్నా కూడా ది పర్ఫార్మెన్స్ స్టూడ్ అవుట్. వాళ్ళ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి అన్న ఫీలింగే వచ్చింది. అండ్ తులసి గారు ఒక క్యారెక్టర్ చేశారు ఆ ఊర్లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ అన్నమాట తులసి గారిది. అన్డౌటెడ్లీ షీ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ టెర్రిఫిక్ యాక్టర్స్ దట్ వీ హ్యావ్. అండ్ ఈ క్యారెక్టర్ కూడా అవి చేస్తుంటే అలా కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి కొన్ని సీన్స్. ఇట్ ఈస్ జస్ట్ సో బ్యూటిఫుల్. అండ్ మెయిన్గా ఏదైతే పాయింట్ అనుకుంటామో దట్ సినిమా మొత్తం పాటల్లాగా ఉంటాయి, అవి వర్కౌట్ అవుతుందా అని, అండ్ 100% వర్కౌట్ అయింది నాకే కాదు, ఈ రోజు నేను చూసాను సినిమాలో థియేటర్లో అందరూ బాగుంది సినిమా అన్న ఫీలింగ్ తోటే బయటకు వచ్చారు. అండ్ నాట్ టు ఫర్గెట్ ద బ్యూటిఫుల్ బ్యానర్ వైజయంతి మూవీస్ అండ్ స్వప్న సినిమాస్. వాళ్ళు ఏ సినిమా తీసినా కూడా ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది ఆ సినిమాలో అని నాకు అనిపిస్తుంది. అండ్ ద సేమ్ ఎమోషన్ వాళ్ళు ప్రతిసారి క్యారీ చేస్తారు. కొన్ని అంటారు కదా సినిమా బ్యానర్ చూసి ఆ సినిమా ఎలా ఉంటుందో ఒక అంచనా వేయొచ్చు అని చెప్పి. నా పర్సెప్షన్ ఆఫ్ వైజయంతి మూవీస్ స్వప్న సినిమాస్ ఏంటనంటే ఒక మంచి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది ఆ సినిమాలో ఖచ్చితంగా. అండ్ అలాంటి ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టరే ఈ సినిమాలో కూడా ఉంది. అండ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు కూడా సంగీతం శ్రీనివాస్ గారు పక్కన నాగ్ అశ్విన్, స్వప్న, ప్రియాంక వీళ్ళందరూ అలా కూర్చుంటే ఎంత హోల్సమ్ గా అనిపించిందో. అండ్ నాగ్ అశ్విన్ తనని నమ్మి సినిమాలకు వెళ్ళిపోవచ్చు అన్న ఒక ఆరా ఇస్తారు. అండ్ ద సేమ్ గోస్ విత్ దిస్ మూవీ యాజ్ వెల్. వెరీ బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ ఆఫ్ ద మూవీ. అండ్ సినిమా చూసిన తర్వాత అయితే ఖచ్చితంగా వాట్ అ బ్యూటిఫుల్ మూవీ కదా. నేను పెట్టిన డబ్బులకి ఐ హ్యాడ్ వెరీ గుడ్ ఫన్. ఇట్ వాస్ నైస్ ఎమోషనల్ రైడ్ అని ఒక ఫీలింగ్ తోటే బయటకు వస్తాము. సో అన్ అబ్సల్యూట్ క్రెడిట్ టు ద బ్యానర్ యాజ్ వెల్. సో యా, దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ద మూవీ సంగీతం. ఇంకా ఇలాగే సినిమాల గురించి చాలా మాట్లాడుకుందాం, బట్ యూ హ్యావ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రావ్ సాన్ ఫిల్మ్స్.